18లో గెలిచారు మళ్ళీ ఓడారని వచ్చింది ఏంటి అనౌన్స్మెంట్? అది ఇప్పటికి పెండింగ్ ఉందమ్మా కేసులో. ఏం జరిగింది అసలు ఆ రోజు? అయితే 20 ఈవీఎంస్ టెక్నికల్ ఫ్లాస్ తో చెడిపోయినాయి. రిపేర్ అయినవి మాకు రిపేర్ చేసిన తర్వాత ఈ కారణంతో ఈ ఈవీఎం చెడిపోయింది అని చెప్పి రిపేర్ చేయాలి. అదేం చెప్పలే మాకు. 20 అంటే 11,300 ఓట్స్ అవి. వాటిని వాళ్ళే రిపేర్ చేసుకొచ్చిండ్రు. వాటిని ఒక రౌండ్కి పెట్టిండ్రు. 20 అంటే ఒక రౌండ్, 23, 22 ఒక రౌండ్ వస్తుంది. 22nd రౌండ్ అయిపోయి 23rd రౌండ్ పెట్టుకున్నారు. 1857 వేసుకొని విన్ ఇచ్చేసుకుంటారు అంతే. ఆ రోజు గవర్నమెంట్ అలాది వచ్చేసింది కదా. 12-1 వరకు మీకు క్లియర్ మెజారిటీ వస్తున్నది కదా. ఎవరు లీడ్స్ లో ఉన్నారో వాళ్ళని తగ్గించుకుంటూ రాత్రి 8 గంటల వరకు వచ్చిండ్రు. అప్పటికి ఇంకా నా లీడ్ దాదాపు ఇప్పుడు 6 గంటలకు నా లీడ్ దాదాపు 2,200 పై చిలుకున్నది. వాటిని తగ్గడానికి మిషన్లు చెడగొట్టను. ఎవ్రీ రౌండ్కు 2-3 చెడగొట్టిండ్రు. నేను ఇది ఎట్లా గమనించిన అంటే 100 ఓట్లు ఉన్నాయి, 110 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? ఒక ఊర్లో 100 ఓట్లు ఉంటే 98-90 మంత పడితే 100కు 100 పడి 100% పడ్డా 100 అవుతాయి. మరి 110 ఎట్లు వచ్చినాయి? ఇది నా కేసు నడుస్తుందా? ఇంకా ఉంది అది. 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇది 2019 జనవరిలో మన రాహుల్ గాంధీ గారికి రిపోర్ట్ 7 పేజెస్ రిపోర్ట్ ఇచ్చిన 100 ways to ట్యాంపర్ మేనేజ్ ది ఈవీఎంస్ అని. నాకు ఇదేంది, ఇది ఈవీఎం ఏమో ఎలక్ట్రానిక్ ఓట్ అయితే స్లిప్ ఏంటి ప్రింటెడ్ ఓటు. ఇది లెక్క పెట్టండి నాకు చాలు, సరే రీ ఎలక్షన్ వద్దని చెప్పిన. ఒక్క ఈవీఎం మనం చూస్తే 141 తేడా ఉంది. నాకు రావాల్సినవి టిఆర్ఎస్కి వచ్చినాయి. అన్ని లెక్క పెట్టంటే ఎవరు లెక్క పెడతలేరు. ఆయన అబ్జర్వర్ వచ్చిండు, మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని 6 years సస్పెండ్ చేస్తా అంటున్నాడు. నేను లెక్క పెట్టే రైట్ నాకు ఈసీ ఇచ్చింది. వాళ్ళు కొంచెం సేపు చూసిండ్రు, 10 నిమిషాలకు విన్ డిక్లేర్ చేసిండ్రు. సేమ్ అదే తీసుకొచ్చి హైకోర్టులో వేసిన టిల్ పెండింగ్ రిజర్వ్ అయి ఉంది. ఏంటంటే ఇప్పటికి సూర్యాపేటలో ఆ ఈవీఎం బాక్సులు ఉన్నాయి మార్కెట్ యార్డ్లో. ఇప్పుడు నా అప్పీల్ ఏముందంటే కలెక్టర్కు ఆ వీవీప్యాట్ లెక్కించాలనేది ఆర్డర్ పోవాలి. మేబీ 2 monthsలో వద్దు, 3 monthsలో వద్దు తెలియదు.